చదువు లేకున్నా నా అనుభవంతో చెప్తుండా. కేసీఆర్ వచ్చినాక మనం ఊహించినటువంటి పనులు ఉన్నాయి. కొన్ని 2 ఒక 3-4 చరిత్రలో నిలబడేటటువంటి పనులు చేసాడు కేసీఆర్. ధన్వాడ మండలం సంబంధించిన మనమరాల్ని, మీ ఆడపిల్లని, మీ ధన్వాడ సంబంధించిన ఆడపిల్లని అని చెప్తుంది మేడం. కానీ మళ్ళీ ఆ బస్ స్టాండ్ ఎందుకు మేడంకి కనబడతలేదు నాకు అర్థమవుతలేదు. రాజేందర్ రెడ్డి లేకున్నా రాజేందర్ రెడ్డి పేరైతే చిరస్థాయిగా నిలబడిపోతుంది. అది రాముని గుణమే నీది, రామబాణమే మాట, వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండ. వీళ్ళు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా వాళ్ళు చేయలేరు. దీని మీద ఛాలెంజ్ చేస్తారు. నారంపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ధన్వాడ మండలం హనుమన్పల్లి విలేజ్ అయితే మనం ఉన్నాం. లక్ష్మారెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక 19 నెలలు కావస్తూ ఉంది. అసలు పరిపాలన ఈరోజు నారంపేట నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, అది అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయం, కొన్ని విషయాల గురించి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతూ ఉంది. అసలు లోకల్ బాడీ ఎలక్షన్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది, హనుమన్పల్లి గ్రామంలో కావచ్చు, అదేవిధంగా ఈరోజు ధన్వాడ మండల కేంద్రంలో కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న ఈరోజు హనుమన్పల్లి కార్యకర్తల ద్వారా వచ్చింది కానీ నాకు ఇష్టం లేదు. నేను పార్టీ మారాలని అనుకుని లేను. ఎందుకు అంటే కారణము, నాకు చదువు లేకున్నా నా అనుభవంతో చెప్తుండా. ఈ 10 సంవత్సరాలలో చేసిన పనులు కేసీఆర్ మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ వచ్చినాక మనం ఊహించినటువంటి పనులు ఉన్నాయి. కొన్ని 2 ఒక 3-4 చరిత్రలో నిలబడేటటువంటి పనులు చేసాడు కేసీఆర్. ఎందుకు కారణం అంటే ఇంటింటి నల్ల సరే ఒక 50-60 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ఇది చేసింది. కానీ ఈ ఆలోచనలు రాలే. కేసీఆర్కి వచ్చిన ఆలోచనలు వాళ్ళకు రాలే. కారణం ఏంటంటే ఇంటింటికి నల్ల వచ్చింది. నీళ్ళకి ఎంత గోస ఉండే అంటే అంత గోస ఉండే. మాకు 13 తాండాలు మా జీపీకి, హనుమన్పల్లి జీపీకి. లమ్మడోళ్ళు కడవలు ఎత్తి మీద పెట్టి 1 కిలోమీటర్ దవ్వు నీళ్లు మోస్తుంటారు. అటువంటి టైంలో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి ఇంటింటి నల్ల. ఒక మడుసులే తాగుతలేరు నీళ్ళు. ప్రతి జీవజంతు గిట, మనకు ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది మా ఏరియాలో కాబట్టి ప్రతి జీవజంతు గిట బతుకుతుండే ఈరోజు ఆ నీళ్లు తాగి. ఒకటి పాయింట్ అది. అదిలే మన తెలంగాణ స్టేట్ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఒక ఆలోచనతోటి, అయ్యా రైతుకి ఇంత తిప్పలు ఉంటుంది, ఫస్ట్ కరెంటు పోతూ ఉండరాదు, రెండోటి రైతుకి ఇంత పెట్టుబడి ఇస్తే మంచి అగ్రికల్చర్ అనేది మంచిగా నడుస్తుంది అనే ఒక ఆలోచనతోటి పెట్టిండు. అది ఒప్పుకోవచ్చు 100%. ఎవరని ఉండను, అది ఏ పార్టీ అని ఉండాలి. రెండోటి ఏంది, రైతుకు చనిపోతే రైతు ఇన్సూరెన్స్ పెట్టింది. కారణం ఎందుకు పెట్టిందంటే, ఒక రైతు చనిపోతే ఎవరు అడగకుండ్రి. అప్పుడు ఎవరు అడగకుండ్రి, ఏదో వచ్చి ఓ లీటర్ వచ్చినా ముందలవాడి ఇంత పోతుండే. ఒక 5 లక్షలు ఇవ్వదు ఇన్సూరెన్స్ వస్తున్నాయంటే చనిపోయినాక ఎంత బాధ ఉండని ఆ బాధలో ఒక 50% అప్పటికప్పుడే మర్చిపోతుండే. ఇన్సూరెన్స్ ఉండదు అనగానే మర్చిపోతుండరు. 5 లక్షలు వస్తాయి 5 లక్షలు వస్తాయని దాని మీద మర్చిపోతుండరు. అది ఒప్పుకోవచ్చు. తర్వాత తెలంగాణలో చెయ్యనటువంటి ఇదే మా ధన్వాడ మండలంలో తీసుకో. ఇన్ని రోజులకెళ్ళి ధన్వాడ లోకల్గా ఇప్పుడు ఎమ్మెల్యే మేడం ఉంది, వాళ్ళ తాతగారు పేరుగా ఉన్నోళ్ళే వరుసగా ఎమ్మెల్యేగా చేసినాడు నర్సిరెడ్డి, చేసిన ఆయననే. తర్వాత వాళ్ళు ఉండరు, వాళ్ళకు ఆలోచనలు లేదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ పిఎస్ లేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. ఇవన్నీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అయినాయి. ఓకే, చరిత్రలో మన తెలంగాణలో 2వ స్థానంలో పిఎస్ కట్టింది. అక్కడ పిఎస్ బిల్డింగ్ కట్టింది. బస్ స్టాండ్ గిట్ట లేదన్న, బస్ స్టాండ్ గిట్ట ఫౌండేషన్ అయింది. ఆ బస్ స్టాండ్ ఫౌండేషన్ అయింది. ఇప్పటికీ సరే ఎలక్షన్ కోడ్ వచ్చింది, దాన్ని కొన్ని ఏదో దాన్ని అయింది కదా. ఇప్పుడు ఎందుకు చేయలేదు, దాన్ని చేస్తలేరు. ధన్వాడ బస్ స్టాండ్ అయితే అవసరమే కదా, చేయలేదు, చేస్తలేదు. అదే ఆ ఊరికి సంబంధించిన నేను, అయ్యా ధన్వాడ మండలం సంబంధించిన మనమరాల్ని, మీ ఆడపిల్లని, మీ ధన్వాడ సంబంధించిన ఆడపిల్లని అని చెప్తుంది మేడం. కానీ మళ్ళీ ఆ బస్ స్టాండ్ ఎందుకు మేడంకి కనబడతలేదు నాకు అర్థమవుతలేదు.
కమిషన్కు ఒకరు ఎవరైతే ఉన్నోళ్ళే పంచుకున్నారు. ఒక రోడ్ ఎడిట్ చేస్తే ఒక మార్కెట్ పెరుగుతుంది, నాన్నపేటకి ఇల్వ పెరుగుతుంది, డెవలప్ అవుతుంది, అన్ని రకాల పేద మందికి మంచిగా అవుతుంది. ఒక ఆలోచన ఎందుకు రాలే, వచ్చిండొచ్చు, కానీ వాళ్ళంతా పర్సెంటేజ్లు లోపల ఉన్నోళ్ళు మాట్లాడుకొని నా షాప్ పోతుంది, నాది ఇది పోతుంది అనే దాని మీద వాళ్ళు చేయలేకపోయింది. రాజేందర్ రెడ్డికి అది కాదు, నేను వచ్చిన తర్వాత ఇక్కడ పనులు చేయాలి, నేను ఇక్కడ రాకున్నా ఇప్పుడు ఎవరు వారసత్వం కాదు, అది రాజకీయం. కానీ ఇప్పుడు రాజేందర్ రెడ్డి లేకున్నా రాజేందర్ రెడ్డి పేరైతే చిరస్థాయిగా నిలబడిపోతుంది. అది నారాయణపేట కాదు, నువ్వు జిల్లాలలో నువ్వు మరకలు పోదామన్నా మరకల్ మండల్ కొత్తగా చేసాడు, అడవల మెంబర్ ఆఫీస్ చూద్దాం. తెలంగాణలో నువ్వు ఒక కేసీఆర్ ఊర్లో నియోజకవర్గంలో ఉంటుంది, సెకండ్ మరకల్ అని ఉంటుంది ఎంఆర్ ఆఫీస్ చూద్దాం. ఆ మోడల్ నువ్వు పిఎస్సీలో ధన్వాడలో చేసి కట్టిండు కదా, తెలంగాణలో హైదరాబాద్లో కూడా సెకండ్ ధన్వాడలోనే ఉంటుంది. ఇలా చూస్తే మెడికల్ కాలేజ్ నారాయణపేటలో. నీకు ఎన్ని విషయాలన్నా కొన్ని నాకు సరే చెప్పలేక దానిలో పేరు, కానీ చెయ్యనటువంటి పనులు వీళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే కూడా వాళ్ళు చేయలేరు. దీని మీద ఛాలెంజ్ చేస్తాను నేను. ఎక్కడ పోయింది ఒక 10 సంవత్సరాలు చూస్తే ఊరికి ఈ 3 ఊర్లోనేమో ఒక్కటే పెద్ద మనిషి ఉంటుండే కొండపూర్లో. అట్లా ఇప్పుడు ఎవరంతా కోళ్ళు రాజకీయం అవగాహన ఉంది, ఎక్కడ పోతుంది దేశం ఏమైతుందని అందరూ తెలుసు. ఇంకొక 10 సంవత్సరాలు చూస్తే ఓటు గిట్ట అడిగే పరిస్థితుల్లో లేరు. నాకు తెలుసు భయ్యా నువ్వేం చెప్తా అనేది తెలుసు. ఇప్పుడు మనం గిట్ట అటువంటిది అంటే పని చేసిన వాళ్ళకు 100% మనము ఒప్పుకునాలి, పని చేసిన వాళ్ళని ఒప్పుకునాలి. దాన్ని ఎవరు పార్టీ టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది అనేది కాదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేసిందని మాట్లాడుతున్నారు. 50 సంవత్సరాల్లో చెయ్యని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిందని నేను చెప్తున్నా. దానికి నేను చెప్తుండా. ఎందుకు అంటే ఇప్పుడు 50 సంవత్సరాలకి పాలన చేసి ఉండొచ్చు పనులు, కానీ ఈ రైతుకు కానీ ప్రజలకు ఆడపిల్లలకు నీళ్ళ సౌకర్యాలు కానీ ఈ ఒక కష్టాలు ఉన్న పనులు చేసలేరు. పబ్లిక్ కష్టాలలో ఎట్లయితే మీద జరుగుతానే పని చేయలేదు వాళ్ళు. ఈరోజు తినంగా మనకు అన్నం గిట్ట ఎక్కువైనట్ల కొద్దిగా ఇది అనిపిస్తుంది, కొత్త దానికి ఆశపడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏ రకంగానైనా గద్దె ఎక్కాలి అనే దాని మీద ఎన్ని చెప్పిండో గన్ని చెప్పిండు. నేను చెప్పలేనని నాకు దేశలేనని మాటలు చెప్పిండు. ఏం అడిగితే అది నీవు ఆ రోజుల్లో ఒకవేళ ఎవరన్నాయా నా భార్య వదిలిపెట్టిపోయింది మరి ఎట్లా అన్నాయాడే నీకు తిగలోడా నువ్వు గెలిచిన మద్దతుకి ఇంకో పెళ్లి చేస్తూ అనే మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేరు. అయ్యా రుణమాఫీ చేసిండు, 2 లక్షలు చేసిండు తెరితరల, కానీ 2 లక్షల రుణమాఫీ ఏడికెళ్ళి చేసినావు నువ్వు. అదే సంవత్సరంలో 2 పింఛన్లు ఎగరగొట్టినావు ముసలాళ్ళవి. రైతు బంధు 3 సార్లు, ఒక్కసారి మొన్న వేసినావు, 2 సార్లు రైతు బంధు వేసినావు. మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది? ఏం కోడినావు దాన్ని? ఎక్కడ ఓడిని ఎందుకు చెప్పుకుంటుండారు? అందుకే చెప్పలేనని మాటలు చెప్పి మంది ఆశపడ్డారు. ఇప్పుడు అనుకుంటుండారు అయ్యా ఆశపడ్డాం, ఆశకు మోసపోతారని పెద్ద చెప్పిన శాస్త్రమే నిజము, ఆశపడినాం ఈరోజు మోసపోయినామని అనుకుంటుండారు. దాంట్లో ఏం తిరుగులేదు. ఓకే, ఈరోజు హనుమన్పల్లి విలేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లక్ష్మారెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి? లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాట్లా ఎట్లా ఉంటాయంటే మొన్న 18 ఇండ్లు వచ్చింది అంటే 18 ఇండ్లలో 200 మంది ఇండ్లు 280 మంది ఏమో దరఖాస్తుదారులు పెట్టుకుంటే 18 ఇండ్లు వచ్చినాయి. ఓకే నేను ఒప్పుకుంటాను. ఆ 18 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే 18 మొన్న వచ్చినాయి మళ్ళీసారి 50 వస్తాయి అనే దాని మీద చెప్పేడు దాని మీద ఉండొచ్చు ఇటు అటు. కానీ ఎక్కడ గిట ప్రజలు మనస్ఫూర్తిగా ఓటు అయితే కాంగ్రెస్కి వేయరు. దీంట్లో ఏం అనుమానం అయితే లేదు. సరే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉండదు, కొంత మాటువంటి లీడర్లు ఏమన్నా గప్పుగా అయ్యి గప్పు ఉండు నీకేమైనా పని ఇస్తాం అది ఇదని బుద్ధగలిచ్చే పని చేసి ఎక్కడైనా ఉంటే గప్పు ఉండొచ్చు గెలవచ్చు. కానీ గట్టి పోటీలో ఉంటే 100% బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి వద్దన్న ఓటు ఏరికే తగిలిండవు ప్రజలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మారెడ్డి ఏమన్నా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? బడిలో దిగుతాం, ఎందుకు దిగాం? ఇప్పుడు మేము మా మరదలు సర్పంచ్గా చేసినాం, పాలన మేమే చేసినాం. కొంతమంది కాంప్లైంట్ చేసిండ్రు అయ్యా మా వాళ్ళ సర్పంచ్ మా హైదరాబాద్లో ఉంటుంది కదా ఆయన చేస్తున్నాడు పాలన మస్తు కాంప్లైంట్ చేసిండ్రు. కానీ ఇక్కడ ప్రజలు అనాలి, ఇప్పుడు ప్రజలు అనాలి సర్పంచ్ లేదని. మనం ఎక్కడ గిట్ట సర్పంచ్ లేదని రాలేదు.
మాకు 13 తాండలలో ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ చేయమని మేము తయారుంటామాడ. అదే తాండలో కూర్చుంటాం, లేదు ఊర్లో కూర్చుంటాం, బజార్లో ఛాలెంజ్ చేసి చెప్తాం. మనం సర్పంచ్ లేదని కోతాలే, మాకు చదువు లేకున్నా 100% మేము న్యాయం చేసినాం, మా చదివిన పని చేసినాం. మేము చేసిన దాని మీద ఎవరన్నా చారాన కానీ ఇప్పుడు పని చేస్తే దానికి నేను తలవంపి నిలబడతా. ఓల ముందలా నేను చేసిన పనులలో చారణ భాగం వాళ్ళు ఇప్పుడు అయ్యే ఎవరన్నా కాంగ్రెస్ మేము తీసేస్తాం, మేము పీకేస్తాం అంటారు కదా, చారణ చేస్తే నేను తలవంపి నిలబడతా ముందర. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది.